తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ నేరెళ్ళ ఊరికి పోయింది. నేరెళ్ళ అంటే మీకు కొత్తగా ఎప్పుడు అవసరం లేదు. ఇక అక్క అడిగి పోయి ముసలి కన్నీరు కాల్స్తుంది. ఎందుకంటే ఇక తొందర నేను తెలంగాణకు అమ్మని ఆల్రెడీ ప్రకటించుకుంది కదా. ఆ అమ్మ నేరెళ్ళకి పోయి ఏడుస్తా ఉన్నది. చాలా ధీరంగా ముఖం పెట్టి కొన్ని ముచ్చట్లు మాట్లాడింది. ఈ సీన్ మొత్తం చూస్తా ఉంటే ఎట్లుందంటే సంపినోడే సంతాప సభ పెట్టినట్టుంది. ఎందుకంటే వాళ్ళ అన్ననే అక్కడ చేసింది దాష్టికము, అంత అరాచకం చేసింది వాళ్ళ అన్ననే. వాళ్ళలో కుటుంబ సభ్యురాలుగా ఉన్నటువంటి కవిత ఆడిపోయి ముసలి కన్నీరుగా అరుస్తుంది. ఏమేమి మాట్లాడిందో ఇంటే అయితే మీరు మొత్తం ఆశ్చర్యపోతారు. అబ్బా అబ్బాబా వాటే పర్ఫార్మెన్స్ అంటారు. నాగార్జున అవార్డు ఈమెకి ఇచ్చుకోవాలి. ఇక ఏం మాట్లాడుతుంది ఒకసారి ఇందాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మనందరం కూడా పిడికిలి బిగించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత మరి నేరెళ్లలో జరిగినటువంటి ఘటన సభ్య సమాజం అంతా కూడా సిగ్గుతోని తలవంచుకోవాల్సిన ఘటన. ఇక్కడ సభ్య సమాజం ఎందుకు తలదించుకోవాలి కవితక్క? మీ కుటుంబం చేసినటువంటి దాష్టికానికి, మీ అన్న చేసినటువంటి అరాచకానికి సభ్య సమాజాన్ని మొత్తం ఎందుకు లాగుతున్నావు? ఇలా అరాచకం చేసింది మీరే, అన్యాయం చేసింది మీరే, కనీసం బాధితులకు న్యాయం చేయకుండా 5-10 ఏళ్ళు చేతులు ముడుచుకొని కూర్చున్నది కూడా మీరే. ఇలా మళ్ళీ సభ్య సమాజం అని సమాజాన్ని తీసుకొస్తుంది. వీళ్ళకు మీరు సిగ్గుతోడి తలదించుకోవాల్సింది మీ కల్వకుంట్ల కుటుంబం. ఇంకేం మాట్లాడుతుంది ఒకసారి? ఈ సంఘటన జరిగినప్పుడు పరిపాలించినటువంటి కుటుంబంలో నేను కూడా ఒక సభ్యురాలుగా ఉన్నా. సంతోషం, ఒప్పుకున్నాం. అందుకని సిగ్గుతో నేను కూడా తలవంచుకుంటున్నా, క్షమించమని మరి అందరిని కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీరు రాజకీయాలు ఇడిచిపెట్టాలి ఇటువంటి సంఘటనలతో. అసలు ఇంకా సిగ్గుతో తల వంచుకుంటున్నా అని చెప్పి రాజకీయాలు తిరుగు రాదు, మొత్తం బంద్ చేయాలి మీరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అందరం బాగుండాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనుకున్నాం. కానీ కొందరి ధనదాహం కోసం మరి నేరెళ్ల గ్రామంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినారు. కొందరేవాళ్ళు మీ అన్ననే, కొందరు లేదేం లేదు. రేవంత్ రెడ్డి గారిని మరి ఇవాళ నేను ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. సబ్జెక్ట్ కేలి చక్క సూటిగా ప్రశ్నిస్తున్నా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు వస్తుంది. అసలు కవితక్క నేరెళ్ళ సంఘటన జరిగింది ఎప్పుడు? ఆ సంఘటనకు రేవంత్ రెడ్డికి ఏ సంబంధం? ఆ సంఘటనకు బండి సంజయ్కి ఏ సంబంధం? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని అన్ని తీసుకొస్తుంది. ఇవి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుతుంది ముందుగా. బండి సంజయ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, కేటీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. అసలు ఈ సంఘటనలో ముందు తీసుకోవాల్సిన పేరు ఎవరిది? నేరెళ్ళ సంఘటన రాగానే మొదట ఆమె తీసుకోవాల్సిన పేరు కేటీ రామారావుది. కేటీఆర్ పేరు ఇచ్చిపెట్టి ముందుగా ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తాడట రేవంత్ రెడ్డి, ఆ తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ని ప్రశ్నిస్తాడట, ఆ తర్వాత కేటీ రామారావు గారు. ఏంది ఎవరు అసలు ఆడ అరాచకం చేసింది ఎవరు? నువ్వు అడుగుతుంది ఎవరిని? మీరు ఇప్పటి కూడా మీరే వాళ్ళకి అన్యాయం చేసి మీరే న్యాయం చేయాలి. పోలీసు వాళ్ళు నేరెళ్లలో 8 మందిని తీసుకుపోయి 5 రోజుల వరకు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పకుండా విపరీతంగా వారిని కొట్టి కనీసం జైలర్ కూడా నేను తీసుకోలేను అనేటటువంటి పరిస్థితి తీసుకొస్తే ఇంతవరకు ఒక్క పోలీసు కన్నా శిక్ష పడ్డదా? ఇంతవరకు ప్రభుత్వాన్ని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నటువంటి ధనదాహంతో ఈ దమనకాండ జరిపినటువంటి వారికి ఎవరికన్నా శిక్ష పడ్డదా? తెలుగులో ధనదాహంతో దమనకాండ జరిపినటువంటి ఇంత పొలైట్ గా ఈ పోయట్రిక్ భాషలో రాజకీయాలు ఏంది కవితక్క? నాకు అర్థం కాదు. మీరేం కవితలు రాస్తలేరు. మీ పేరు కవిత కావచ్చు కానీ మీరు కవితలు రాయాల్సిన అవసరం లేదు. రాజకీయాలన్నా విరుచుకుపడతావు కదా, అంతు చూస్తాం, తొడగొట్టి మీసా మెల్లెత్తాం అన్నట్టుగా కొంచెం పెద్ద పెద్ద డైలాగులు వేస్తావు కదా కవితక్క. ఈ విషయంలో నేరెళ్ల సంఘటన విషయంలో ఎందుకు నువ్వు కేటీఆర్ని అంత అగ్రెసివ్ గా, అంత గట్టిగా, అంత నేరుగా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు? భయం అవుతుందా? ఇంకా కూడా ఏమైనా ఆశ ఉన్నదా? ఆస్తులు ఏమైనా రావాలి, రాజకీయంగా వాటాలు రావాలి ఏమైనా ఉన్నదా? ఇంకా ఏమో జరంత ప్రేమ ఉన్నట్టున్నది అన్న మీద. ధన దాహంతో దమన కాండ చేసిరని ఏదో మాట్లాడుతుంది. డైరెక్ట్ కేటీఆర్ పేరు ఎందుకు చెప్పావు? డైరెక్ట్ గా కేటీఆర్ సిగ్గు శరం ఉన్నదా? మానవత్వం ఉన్నదా? నీకేమన్నా మనిషివేనా? నువ్వేమన్నా దళితులను ఎంత అరాచకంగా కొట్టిస్తావా? పాపం సంసారాలకు పనికి రాకుండా వేరు. పాపం అసలు రోజు దినదిన గండంగా నిత్యం నరకమే. పోలీసు వాళ్ళ 3rd డిగ్రీ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా నిత్యం నరకం అనుభవిస్తారు. ఇంకా బతుకున్నాళ్ళు కూడా బయటకు ఏర్పడతలేదు. అంత దాష్టికం చేస్తే డైరెక్ట్గా నువ్వు కేటీఆర్ పేరు తీసుకోకుండా ఇంకా ఏం చేసినావు? మరి నువ్వు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, నీకేం తెలియకపోతే న్యాయం చేయొచ్చు కదా. కేటీఆర్ ఏం పడగొట్టినావు? అప్పుడేం పీక్ కట్టలు కట్టినావు అని చెప్పేసి అడుగుతావు కదా. నువ్వు వీళ్ళు పీక్ కట్టలు కట్టినామని దేశ రాజకీయాల్లో మీరు అడుగుతున్నావు కదా. అట్లే అడుగు కేటీఆర్ కూడా. ఇప్పుడు నేరేళ్ల కాడ కూడా గట్లే అడుగు. హరీష్ రావు అడుగు.
నువ్వెందుకు డైరెక్ట్ గా పేరు తీసుకొని గట్టిగా మాట్లాడు? దీంట్లో మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిని కేంద్ర మంత్రిని ఏమో తీసుకొస్తున్నావు. వీళ్ళకి చేసిందంతా మీరు చేసి అదేమంటారు చూడు, అన్యాయం చేసినోడు ఒకడు మళ్ళా దాన్ని అనుభవించాల్సింది ఒకడు అన్నట్టు చేస్తున్నావు. కోర్టు ఇంకా చాలా విషయాలు మాట్లాడిందండి ఈమె. మరి స్థానిక ఎమ్మెల్యే అప్పు ఎందుకు శ్రద్ధ చూపించలేదు? అద్దా. ఆనాడు బండి సంజయ్ గారు వచ్చి మొసలు కన్నీళ్లు గార్చిపోయారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ కి చెప్తామన్నారు. ఏమైంది రిపోర్ట్? అది ఇంకా నడిచొస్తుందా ఢిల్లీ నుంచి? ఎందుకు ఇన్ని రోజులైతే రిపోర్ట్ రాదు? ఖచ్చితంగా రిపోర్ట్ రావాల్సిందే. రావడం కోసం నేను ముందుంటే అవసరమైతే ఢిల్లీకి పోతాం. అవసరం పొరపాటున కవితక్క ఢిల్లీకి పోయి ఆయన తటే పట్టుకుంటారు. అవసరమైతే ఢిల్లీకి పోతా అని ఏదో ఆడ ఎమోషనల్ గా డైలాగ్ వేసినట్టున్నావు కానీ ఢిల్లీకి పోతే ఆయన తటే పట్టుకుంటారు. ఈవెనాక ఆ రిపోర్ట్ పట్టుకొస్తాడ. ఇది రికార్డ్ చేసి పెట్టుకుంటాక ఈ వీడియో రికార్డ్ చేసి పెట్టుకుందాం. నువ్వు ఎన్ని రోజుల్లో ఆ రిపోర్ట్ తీసుకొస్తావో చెప్తాను. ఇంకా టైం పాస్కి వచ్చి మీరు ఏదో పరామర్శించి మీడియా కోసం స్టంట్ లేసు కాదు, ఏమన్నా సాయం చేయరని అన్నదండి. ఇంకా డైలాగ్ లాస్ట్లా నేను విన్నది మొత్తం మీకు అంతా వినిపించడం టైం బాగా ల్యాగ్ అవుతా అని చెప్తా నేను. సో మీరు మరి నువ్వెన్ని లక్షల కోట్లు ఇచ్చిపోయినావు వాళ్ళకి? పాపం ఎన్ని కోట్లు ఇచ్చినా ప్రాణాలు తిరిగి తీసుకొస్తావా? ఇప్పుడు ఒక 5 కోట్లు వాళ్ళకి తీసుకొస్తావా? ప్రాణాన్ని చచ్చిపోయిన వ్యక్తిని తీసుకొస్తావా? నువ్వు బహిరంగంగా చెప్పు వాళ్ళకి ఎంత ఆర్థిక సాయం చేసినావో. మరి బాధితులందరినీ కూడా తీసుకొని ఢిల్లీకి పోయి ఆ రిపోర్ట్ తీసుకొని వస్తాం. అంతకుముందు హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అప్పుడున్న డీజీపీకి చెప్పింది చర్యలు తీసుకోండి, మీరు ఎస్పీ గారి మీద చర్యలు తీసుకోండి అంటే ఒక చిన్న ఎస్ఐని బలిపశువుని చేసి ఎస్పీని కానీ మిగతా వాళ్ళందరినీ వదిలిపెట్టినటువంటి పరిస్థితి. అంటే ఎట్లా ఉంది తెలంగాణలో? కవితక్క పక్కకున్న వాళ్ళందరూ చెప్తున్నా వినిపిస్తా. కవితక్క పక్కకున్నలు దయచేసి మనందరం బలిపశువులు కావద్దు. ఈమె క్లియర్ గా రిపోర్ట్ తెస్తా, నేను అవి తీస్తా బయటకు, ఇవి తీస్తా బయటకు అని ఎందుకంటే తెలుసా? క్లియర్ గా వాళ్ళ అన్నను బ్లాక్మెయిల్ చేయడమే ఇక్కడ. వేరే ఉద్దేశం లేదు, వేరే ముచ్చట్లేదు. అంటే అన్న శుద్ధపూసాని కాదు మనం ఇక్కడ. మళ్ళీ వేరే రకంగా అర్థం చేసుకోకూరి. ఈమె రాజకీయంగా ఈ ప్లాట్ఫామ్ ఆడుకొని వాళ్ళ అన్నను కూడా గెలుపుతుంది అంతే. సో కేటీ రామారావు కూడా గెలికే ప్రయత్నం తప్పితే దీంట్లో ఏం లేదు. మనమందరం బలిపశువులం కావద్దు. ఇక్కడ చుట్టూంతా గంతగానే ప్రేమ ఉంటే అప్పుడే ముందర పడుతుంది కదా. ఇప్పుడు రాజకీయ అవసరాల గురించి కాకపోతే నిజంగా గంతగానం మానవత్వం, గంతగానం ప్రేమనే ఉంటే అధికారం కోల్పోయి కూడా ఇన్ని రోజులు అవుతుంది. ఇప్పుడు సంఘటన జరిగి ఒక మనిషి చచ్చిపోయిన కానీ అడుకోవాలని ఏముంది? మరి గత పాలకులు చేసినటువంటి అన్యాయాలు, అకృత్యాలు, అఘాయిత్యాలు ఏడేడు జరిగిన అంతటి తిరిగి రావచ్చు కదా. ఇక్కడ ఇంకొకటి కవితక్కని ఇంకొకటి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. మీరు నేరేళ్ల బాధితులకు ఎట్లయితే ఆర్థిక సాయం చేయాలని అందరినీ డిమాండ్ చేస్తారో, మీరు పరామర్శకు ఎట్లయితే పోయిరో అంతే అంతఃకరణ శుద్ధితోటి, అంతే ప్రేమతోటి, అంతే బాధతోటి ఆ కొండగట్టు బస్సు ప్రమాదాలు చచ్చిపోయిన వాళ్ళకి, ఈ విద్యార్థులు పేపర్ లీక్ తోటి ఆ అశోక్ నగర్ లో ఆడ చచ్చిపోయిన విద్యార్థులకి, ఆత్మహత్యలు చేసుకున్న రైతన్నలకి, తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరుల కుటుంబాలకి, ఉద్యమకారులకు అందరికి కూడా ఒక్కొక్కరికి 5-5 లక్షలు 10-10 లక్షల చొప్పున అందరికి పంచుకుంటారా? అప్పుడు నేను నమ్ముతాను. నీకోసం నేను దండుస్తాను ముందట. కవితక్కకి ఇది ఛాలెంజ్ విస్తున్నా. ఇంకేం మాట్లాడింది? ధనవంతుల పక్షాన మీరుంటే పేదవాళ్ళ పైన ఎంత దమన. హరీష్ చూడండి ఇప్పటివరకు నడవలేనటువంటి పరిస్థితి. చనిపోయినటువంటి గోపాల్ వాళ్ళ కుటుంబం చెప్తున్నారు 9 ఏళ్ళు ప్రతి నిత్యం హాస్పిటల్, ఒక్క రూపాయి కూడా ఇవ్వలే గవర్నమెంట్. నేను డిమాండ్ చేస్తున్నా నేరేళ్ల బాధితులందరూ కూడా 1 కోటి రూపాయలు ఇవ్వాల్సిందే. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈ దమనకాండకు పాల్పడ్డ నేరస్తులకు శిక్ష పడాల్సిందే. తెలంగాణ రక్షణ సేనని ఉట్టిగా పెట్టుకోలేను, తెలంగాణను రక్షించుకోవడానికే పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఢిల్లీ నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటాం, ముఖ్యమంత్రి గారి మెడలు వంచుతాం, పరిష్కారాన్ని చూపిస్తాం. అందరిలాగా పరామర్శించుకోవడానికి రాలేదు, ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. ఖచ్చితంగా పరిష్కారం చూపడం కోసమే వచ్చినాం. మీ అందరు నేను మళ్ళొకసారి క్షమించమని కోరుతా ఉన్నా. ఈ దమనకాండ జరిగినప్పుడు ఆ పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఉన్నా, సిగ్గుతో తలవంచుకుంటున్నా. ఆ విషయం ఆనాడు చెప్పినా ఈనాడు కూడా చెప్తున్నా. మీ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మర్చిపోవద్దు, మాటలు ఇచ్చిపోయిన ఎవరిని కూడా మర్చిపోవద్దు, మనకు జరిగిన అవమానాన్ని మర్చిపోవద్దు. ఇది ఒక మనిషిగా చెప్తున్నా, నేను తెలంగాణ ఆడబిడ్డగా చెప్తున్నా. పార్టీలు రాజకీయాలు మళ్ళీ వేసుకుందాం ఎలక్షన్ అప్పుడు, కానీ మనం మాత్రం మనకు జరిగిన అవమానాన్ని మర్చిపోవద్దు. దానికోసం కొట్లాడతాం. అంతవరకు గోపాల్ గారి కుటుంబానికి ఖచ్చితంగా మా పార్టీ తరఫున మేము కూడా అండగా ఉంటాం. స్థానిక శాసనసభ్యుడిగా కేటీఆర్ గారు కూడా అండగా ఉండాలి. ఆ పిల్లల చదువులకు హెల్ప్ చేయాలి, హాస్పిటల్ వాళ్ళు పెట్టుకున్నటువంటి ఖర్చులకు కూడా హెల్ప్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఎవరన్నా కావచ్చు. మీరేం టూరిస్టుల లెక్క ఇక్కడికి రావద్దు.
వస్తే హెల్ప్ చేయాల్సిందే. హెల్ప్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వం వెంటనే ఈ కుటుంబానికి ₹1,00,00,000 ప్రకటించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సో విన్నాం కదా, కవితక్క చెప్పినట్టు కేటీ రామారావు కూడా పోవాలని అడిగి, నేను గతంలో బాబా వాళ్ళు పాదయాత్ర చేస్తానంటే కూడా గదే అడిగిన, కేటీఆర్ దమ్ము ధైర్యం ఉంటే గదే నేరేళ్ల కాడ పాదయాత్ర మొదలు పెట్టాలని చెప్పేసి, అట్లనే కవితక్క ఆమె మాట మీద నిలబడటం అయితే తెలంగాణ రక్షణ సేనని నేను ఒట్టిగా పెట్టుకోవాలి, అందరు రక్షించడానికే పెట్టిన అంటుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయానికి గురవుతున్నటువంటి అందరు పేదల పక్షాన నిలబడాలి. ఈ భూ నిర్వాసితుల పక్షాన మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండ పోచమ్మ సాగర్, ఇవి ఏవైతే ఉండే అన్ని ప్రాజెక్టులు, అన్నపూర్ణ రిజర్వాయర్, అక్కడ భూ నిర్వాసితుల దగ్గరికి పోక ఆడ కూడా వాళ్ళకి ఆర్థిక సాయాలు చేసేవి చాలా ఉన్నాయి. చాలా మంది రైతన్నలు చచ్చిపోయారు, నష్టపరిహారం రాలేదు. ఒకసారి ప్రాజెక్టుల బాట కూడా పట్టు, మీ బావ చేసిన అన్యాయాలు కూడా బయట పెట్టు, మీ నాయన చేసినటువంటి ద్రోహాన్ని బయట పెట్టు, అన్ని కూలిపోతున్న కూలేశ్వరాల బాట పట్టి, సిరిసిల్ల బాట కూడా పట్టి, మీ అన్నది మీ బావది అందరి భాగవతాలు బయట పెట్టి వాళ్ళకి శిక్ష పడేలాగా నువ్వు ఢిల్లీకి పోయి ఆ రిపోర్ట్లని తెచ్చి ఢిల్లీలో ఏం చేస్తావో వాళ్ళకి ఏం నమ్మకం కల్పిస్తుంది, ఎట్లా కొట్లాడుతావు కొట్లాడి వీళ్ళందరూ శిక్ష పడేలాగా చేయి, అప్పుడు మిమ్మల్ని నమ్ముతాం, అప్పుడు తెలంగాణకు అమ్మవని నమ్ముతాం.